వలసల ఎఫెక్ట్ కాంగ్రెస్ లో కాకరేపుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుటుంబాల బగ్గుమంటున్న విభేదాలు అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ లో మల్లారెడ్డి చేరుకును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైనంపల్లి వైఖరితో ఆ విభేదాలు రచ్చకెక్కాయి. అధికారంలో ఉన్నంతకాలం అన్ని పార్టీలపై ఆకర్ష్ ఆపరేషన్ నిర్వహించిన బీఆర్ఎస్ పై ఇప్పుడు ఆ ఎఫెక్ట్ గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతుంది. మాజీలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కారు దిగేస్తున్నారు. ఆఖరికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి కూడా గులాబీ కండువా తీసేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరడాన్ని ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో స్టూడెంట్స్ ధర్నాకు మైనంపల్లి అనూహ్యంగా మద్దతు పలికారు. దాంతో ఆ రెండు కుటుంబాల మధ్య రచ్చ చిలికి చిలికి గాలివానైంది. అగ్రికల్చరల్ కాలేజీకి ఉండాల్సిన ప్రమాణాలు పాటించకుండా అన్యాయంగా తమను డీటైన్ చేశారంటూ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కాలేజ్ వద్ద ఆందోళన చేశారు. స్టూడెంట్స్ చేస్తున్న ధర్నాకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. దీంతో కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి సముదాయించేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి చేసిన ప్రతి అవినీతిని మైనంపల్లి బయట పెడతాననడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మద్దతిస్తానని మైనంపల్లి హామీ ఇచ్చారు. మల్లారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడంటూ మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. అతని కోసం అతనికి ఒక చౌకీదారులా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఆయన బతికినంత కాలం, ఆయన కొడుకులు బతికినంత కాలం, ఆయన బతికినంత కాలం కాదు, కొడుకులు మన్మరాలు కూడా బతకొచ్చు. పాలు పూల కాడికి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు. ఫ్రీగా చేయమను. ఆయన జీవితకాంతం ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే. మేము 100% రాసిస్తాను. నేను పాలిటిక్స్ లో ఉంటా, సోషల్ సర్వీస్ చేస్తా. ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి బతిలాడి యునానిమస్ గా డిక్లేర్ చేపిస్తా లైఫ్ లో. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇలా మరి నేను హెచ్ఓడి గారిని అడుగుతా ఉన్నా, బీసీ గారిని అడుగుతా ఉన్నా, పిల్లలకు న్యాయం చేస్తే విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్. మరోవైపు విద్యార్థులతో కలిసి మైనంపల్లి హనుమంతరావు ధర్నా చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. బయట నుంచి వచ్చి కాలేజీలో మైనంపల్లి హనుమంతరావు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారని ఆరోపించారు. రౌడీలా వచ్చి కాలేజీలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని ఆరోపించారు. పొలిటికల్ ఎజెండాతోనే స్టూడెంట్స్ ని వాడుకుని ఆందోళన చేస్తున్నారని, ఇలాంటి రౌడీజాన్ని తాము ఒప్పుకోమన్నారు ప్రీతిరెడ్డి. ఈ వ్యవహారంలో సీరియస్ గానే ప్రీతిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు మైనంపల్లి కుమారుడు మైనంపల్లి రోహిత్. మల్లారెడ్డి బాగోతాన్ని బయట పెడతానని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ధర్నాకు దిగిన స్టూడెంట్స్ కి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. మల్లారెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై వెంటాడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతటితో ఆగిపోకుండా దీనిపై మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మరో కౌంటర్ ఇచ్చారు. 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కళాశాల లోపలికి వచ్చి రౌడీజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తప్పుబట్టారు. ఇలా ఇరు కుటుంబాలు తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నాయి. అసలే ఒకరిపై ఒకరు రెచ్చిపోయే మైనంపల్లి మల్లారెడ్డి మధ్య కొత్త పంచాయతీ వచ్చి చేరింది. దీంతో ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో వేచి చూడాలి. పాతపట్నం సెగ్మెంట్